నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరిగింది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. నిన్నటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ పారిపోయేందుకు ప్రయత్నించాడు. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపారు. దాంతో రియాజ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ ఎన్కౌంటర్తో పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీపతి చెప్తారు. శ్రీపతి, స్వామి, ఒక నేర చరిత్ర కలిగిన నిందితుడు అలాగే కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. ఏదైతే రియాజ్ చేతిలో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం ఒక పెద్ద విషయం అయితే, తిరిగి పోలీసులపై అటాక్ చేయడానికి ఆ నిందితుడు ప్రయత్నించడము, ఈ ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మరణించాడు. ఈ సంఘటన ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడే మనం చూసుకుంటే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే రియాజ్కు సంబంధించిన చికిత్స మొదలైంది. నిన్న సాయంత్రం సమయంలో రియాజ్ను ఈ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అక్కడ ఒక స్థానిక యువకుడు ఆసిఫ్తో ఘర్షణ పడడము, అలాగే అతనితో జరిగిన పెనుగులాటలో రియాజ్ గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తము ఈ ఆసుపత్రికి తీసుకొచ్చామని నిన్న పోలీసు అధికారులు ప్రకటించారు. మనం చూస్తున్న ఈ ప్రాంతం, ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో 4th ఫ్లోర్, ఇది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని 4వ అంతస్తులో మనం చూస్తున్న ఈ కిటికీ ఉన్న గదిలోనే రియాజ్ను చేర్చారు. ఇక్కడే రియాజ్కు చికిత్స కొనసాగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రియాజ్ ఇక్కడే ఒక కానిస్టేబుల్కి సంబంధించిన గన్ను లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అలాగే వెళ్తూ వీరిపై కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నించినట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ తరుణంలోనే అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ రియాజ్పై కాల్పులు జరిపాడు. ఈ సందర్భంలో రియాజ్ ఇక్కడికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం బయటకు పొక్కడంతో నిజామాబాద్ జిల్లా అంతా కూడా అలర్ట్ అయింది. ఇటు పోలీసు యంత్రాంగం అయింది, అలాగే స్థానికులు, వివిధ సంఘాలు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, అలాగే ప్రమోద్ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్లో పోలీసులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. అంటే తమ కానిస్టేబుల్ను, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను ఏకంగా బహిరంగంగా అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఒక నిందితుడు ఎన్కౌంటర్లో చనిపోవడంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు, టపాకాయలు కాల్చుకుంటున్నారు. ప్రధానంగా ఈరోజు దీపావళి కావడము, దీపావళి రోజే పోలీసు శాఖ ఒక క్రిమినల్ను ప్రాణాలు కోల్పోయిన ఉదంతంలో కూడా వారంతా కూడా ఈ దీపావళి సంబరాలు జరుపుకున్నట్లుగా కూడా ప్రకటిస్తున్నారు. అలాగే ప్రజా సంఘాలు, హిందూ వాహిని సంఘం, అలాగే వివిధ రాజకీయ పక్షాల కార్యకర్తలు కూడా నిజామాబాద్ నగరంలో టపాకాయలు కాలుస్తున్నారు, ర్యాలీలు తీస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడడం జరిగింది. ఈ సమయంలో ఆ కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే తమ కుటుంబ సభ్యుడు ప్రమోద్ను కోల్పోవడము బాధాకరంగా ఉన్నప్పటికీ అతని చంపిన వ్యక్తి, నిందితుడిని ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం మరొక ఆనందంగా ఉంది అని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే ప్రమోద్ భార్య కావచ్చు, పిల్లలు, వాళ్ళ తల్లి కూడా రియాజ్ మరణాన్ని ఒక సంబరంగానే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. అంటే ప్రమోద్ చనిపోవడం ఒక రకంగా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ఒక నేరస్తుడిని, కొంత క్రిమినల్ని ఎన్కౌంటర్లో చనిపోవడంపై కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు పోలీసు శాఖ ఇప్పుడు రియాజ్కు సంబంధించిన ఎన్కౌంటర్కి సంబంధించి తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రాసెస్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. అంటే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి నుంచి తన కార్యాలయానికి చేరుకున్నారు. అంటే ఫార్మాలిటీస్, ఏదైతే పోలీసు శాఖ పరంగా జరగాల్సిన ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నాయి. అంటే రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, అలాగే దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి కూడా వారు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అలాగే డిఐజీ చంద్రశేఖర్ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అంటే ఈ కార్యక్రమం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దీనికి సంబంధించి పరిశీలించడం, అలాగే తదుపరి పరిణామాలపై చర్చించేందుకు కూడా డిఐజీ చంద్రశేఖర్ నిజామాబాద్ రానున్నారు. అలాగే వచ్చిన తర్వాత ఇక్కడ సిపితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అంటే సంఘటన ఎలా జరిగిందనే విషయంలో కూడా పోలీసు అధికారులు అధికారికంగా కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. అయితే రియాజ్ సంఘటనకు సంబంధించి గత కొంతకాలంగా తీవ్రమైన నేర చరిత్ర ఉన్న ఒక వ్యక్తి, ఆ నేర చరిత్రకు సంబంధించి గతంలో కూడా అతనిపై అనేక కేసులు ఉన్నాయి. అలాగే ఈ కేసుల్లో పలుమార్లు అరెస్ట్ అయ్యాడు, జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంతటి నేర చరిత్ర ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలోనే
చిన్నపాటి నిర్లక్ష్యం జరిగింది. అంటే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో ఏదైతే రియాజ్ ఇక్కడ అహ్మద్పురా కాలనీలో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న తర్వాత ఒక ప్రత్యేక పోలీసు బృందం వెళ్ళింది. అతన్ని తీసుకొచ్చే సమయంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఒక్కరే ఉన్నారు. ఆయన బైక్పై రియాజ్ను కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్న సమయంలో తన వెంట ఉన్న ఒక కత్తితో దాడి చేశాడు. అయితే ఒంటరిగా ఉన్న సమయం కావడము, అలాగే అంత క్రిమినల్ నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అలా నిర్లక్ష్యంగా తీసుకురావడమే ఈ మూల్యం చెల్లించడానికి కారణమైనట్లుగా కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. అంటే ప్రమోద్ రక్తపు మడుగులో పడిపోయి అక్కడే పడిపోవడము, వెనకాల మరో పోలీసు బృందం ఉన్నప్పటికీ నిందితుని పట్టుకోలేకపోవడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అంటే పోలీసు శాఖలో అధికారులు కావచ్చు లేదా కింది స్థాయి సిబ్బంది తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ కానిస్టేబుల్ హత్య వరకు దారితీసినట్లు మరొక రకమైన చర్చ ప్రస్తుతం నిజామాబాద్లో మొదలైంది. దీని పరిణామంగానే రియాజ్ లాంటి క్రిమినల్స్ ఇలా పోలీసులపై దాడులకు దిగబడే పరిస్థితి ఏర్పడిందనే విషయం కూడా ఒక రకంగా చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే రియాజ్ పారిపోయిన తర్వాత రియాజ్ పరారీలో ఉన్న తర్వాత కూడా పోలీసు శాఖ చాలా కఠినంగా స్పందించింది, చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టింది. దీంట్లో భాగంగానే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో రియాజ్ అప్పటికీ కూడా నిర్భయంగా యథేచ్ఛగా నిజామాబాద్ నగరంలోనే తిరుగుతున్నాడు. తన కాలనీలో, తన నివాసం ఉండే అహ్మద్పురా కాలనీలో బైక్పై సంచరిస్తున్నాడు అనే విషయం ఆధారాలతో సహా, కొన్ని వీడియోలతో సహా పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది. ఆ సమయంలోనే పోలీసు అంతా కూడా అప్రమత్తమై అతను తిరిగిన ప్రాంతంలో ఒక ప్రత్యేక టీం అంతా వెళ్ళి మొత్తం ఆ ఏరియాను సరౌండ్ చేశారు. ఈ దశలోనే నిందితుడు రియాజ్ తప్పించుకొని ఒక పాడుబడిన లారీ క్యాబిన్లో తలదాచుకున్నాడు. ఆ క్యాబిన్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో పట్టుకోవడము, ఆ పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే యువకుడితో ఘర్షణ జరగడము, ఇక్కడ గాయాలు కావడము, ఇలాంటి తదితర పరిణామాలు ట్విస్ట్ల నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్